ఎక్స్ట్రా లంగ్స్ క్యాన్సర్ వాళ్ళు ఈ పొడి పావు చెంచా ఉదయం పావు చెంచా సాయంత్రం ఏదో టైంలో తాగండి. కొద్దిగా పెంచి అర్పించడం తీసుకోవచ్చు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. తర్వాత లివర్ సిల్స్. లివర్ ఈ లివర్ సిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే అన్ని షెడ్యూల్ వాడుకోవాల్సిందే, వాడుతూ ప్రత్యేకంగా ఒక 5 days అని చెప్పి వాడుకోండి. అది రాసా మీకు అందులో రాసింది ఏంటది? ఒక మట్టి ముంత మట్టి ఉంటే కుండ, చిన్న కుండ మట్టి ముద్ద తీసుకొని దాన్ని శుభ్రంగా అడిగి అందులో ఒక గుప్పెడు చింత చిగురు అంటే చింత చెట్టు లేదా ఆకు ఇగుళ్ళు చింత చిగురు, ఒక గుప్పెడు చింత చిగురు వేసి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక ఇనుపమేకు అంటే మొల తుప్పు పట్టండి శుభ్రంగా ఉండేది. మన హార్డ్వేర్ షాప్ దొరికితే మొలడు ఫ్రెష్ స్టీల్ ఐరన్ ఆ ఫ్రెష్ తీసుకొని అందులో వేసి మరిగించాలి. ఎంతసేపు మరిగించాలి? ఒక మట్టి ముంత, పిడికడు చింత చిగురు, గ్లాసు నీళ్లు, అందులో మొల వేసి ఎంతసేపు మరిగించాలి? ఆ పోసిన గ్లాసు నీళ్లు సగం ఎంతలో మరిగించాలి. హాఫ్ వెనక దించి ఆ మొల తీసి పక్క పెట్టేసేయండి. వడబోసి ఆకు తీసేసి చల్లారిన తర్వాత రసం ఉంది కదా అది తాగాలి. ఏం చెప్పాలి? ఎంత చెప్పినా నా మాట ఏదో టైంలో తాగాలి. ఎన్ని రోజులు తాగాలి? 5 రోజులు తాగాలి. బస్ అంతే. మిగతా వాడుకుంటూ అడిగి వాడుకోవాలా, 5 రోజులు ఆపేసేయండి, మిగతా కంటిన్యూ చేయండి. లివర్ అరే రామ ఒకటి నేల ఉసిరి ఒక మూలిక ఉంటుంది. ఇది నీ ఊర్లలో కూడా ఉంది. చిన్న మొక్కలు నీళ్ళ దగ్గర నల్లల దగ్గర. గుర్తేంటంటే ఈ ఆకు చింతాకు లాగా ఉంది చూడు, చిన్న మూలిక, చిన్న చెట్టు. దీని వెనక అన్ని కాయలు ఉంటాయి, చిన్న కాయలు ఉంటాయి వెనుక. ఇలా ఆకు లేపితే అన్ని ఈయన మొత్తం చిన్న ఆవాల్లాగా ఆకుపచ్చ రంగుల కాయలు ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలేదా? ఉంది కదా మీ పొలాల్లో కూడా. నీ కాలిపిట్ల పుష్కర రోజు దిగేస్తా ఉంటాం మనకు తెలియదు. సో నేల ఉసిరి అంటాం. మన పెద్ద ఉసిరి తెలుసు కదా, దాని రిప్లికా అంటే దానికని ఇది ఎక్కువ పని చేస్తుంది. కొన్ని చెట్లు ఉన్నాయి సేమ్ పేరుతో 2 ఉంటాయి. సో ఇది నేల ఉసిరి. ఈ వేరుతో సాపేకి శుభ్రంగా కడిగి, శుభ్రంగా కడిగి నూరి ముద్ద చేసి కుంకుడుగాయ సైజు ఈ సైజు ముద్ద చేసి మింగాలి రోజు పొద్దున్నే, మళ్ళీ సాయంత్రం తినాలి. ఈ విధంగా చేస్తుంటే లివర్ సిరోసిస్ ప్రాబ్లం బాగా ఉపయోగం ఉంటుంది. చెయ్యి నోట్ చేసుకున్నారా? రాసుకున్నారా? ఈ పాయింట్ అందులో లేదు మీకు చెప్పాను. కానీ మీకు రక్తశోధనప్పుడు ఉన్నప్పుడు అందులో నేల ఉసిరి ఉంది, తాతలు మొదలైంది ఒకటి ఉంది. అయినప్పుడు ఈ స్పెషల్గా మళ్ళీ వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్పండి. గురుగారు, మట్టి ఏదైనా పర్వాలేదంటారా? ఇప్పుడు మీరు చెప్పారు కదా మట్టిలో అది చేస్తా అని చెప్పి, వంక మట్టి కాదు, కుండ గురిగా నాదో చిన్నది, ముంత అంటే కొంచెం పెద్దది, కుండ అంటే ఇంకా పెద్దది అని అనుకుంటున్నాను నేను. మీరేమనుకున్నా తెలియదు. మీరేమంటారు? ఆంధ్రలో చెప్పండి. అంతేనండి, ఉండే కదా కుండ గుండే మట్టి మొత్తం చెప్తాను. కాదు, ఓన్లీ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు మాత్రమే. అట్లా అది ఒకటే కూడా అనేది లేదు, అన్నిటితో పాటుగా. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. నొప్పులు కానీ, మంటలు కానీ, పోట్లు కానీ అందరికి కాదు, కొంతమందికి ఉంటుంది నాకు తెలిసి. ఏది? బోన్ క్యాన్సర్ వాళ్ళు కానీ, ఈ మజిల్ ట్యూమర్ క్యాన్సర్స్ ఉండే వాళ్ళు కానీ, ఇంకొన్ని క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్ కొందరికి చూసాము. విపరీతమైన మంటలు, పోట్లు, పెయిన్స్ ఉంటాయి, నిద్ర పట్టదు వాళ్ళకు. దాని కొరకని ఇంగ్లీష్ మందులు మింగుతూ ఉంటారు, నొప్పులు గోళ్ళు మింగుతూ ఉంటారు, ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? అలాంటి సందర్భంలో నొప్పులున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఫార్ములా ఏంటది? ఒక 30 కాకినాడ గుగ్గులు గోళీలు, ఒక 30 సర్పగంధ, 30 గ్రాముల గోదంతి భస్మం. ఇవన్నీ మనకు జనరల్ ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదా, దొరుకుతుంది. అవన్నీ కలిపి నూరి మిక్సీ చేసి మెత్తగా పొడి చేసి ఆ పొడిని 30 సమాన భాగాలు చేసి, అంటే 30 ప్యాకెట్లు చేసి రోజు ఒక ప్యాకెట్ పొడిని పడుకుంటప్పుడు కొంచెం తేలి కలిపి నాకు తినాలి. అర్థమైంది కదా? నొప్పులు, క్యాన్సర్తో విపరీత నొప్పులు, పోట్లు, భరించిన నొప్పులు ఉండే వాళ్ళ గురించి చెప్పింది. అల్లు వాళ్ళు వాడుతుంటారు మందులు, దాంతో అడిగి ఇది వాడుకోండి ఆయుర్వేదం. దీంతో పాటుగా ఒక 15 వేప ఆకులు, ఆ వేప చెట్టు ఉంది కదా, అలాంటి వేప ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి రోట్లో వేసి నూరి, కొద్ది నీళ్ళు చుక్కలేసి నూరి ఒక 10 ml అంటే ఒక చెంచా మోతాదుగా తాగేసేయాలి. లోపల ఏదో టైం తాగేసేయాలి, పొద్దున ఆ టైంలో. పడుకునేటప్పుడు ఈ పొడి తెరతో నాకాలి. ఈ విధంగా చేస్తామంటే సహజంగా
నెమ్మదిగా నొప్పులు అదుపులోకి వస్తాయి. ఎప్పుడైతే నొప్పులు తగ్గుతాయో నొప్పుల కొరకు వాడే ఇంగ్లీష్ మందులు ఉన్నాయి కదా అవి తగ్గించాలి. ఓకేనా అయ్యా? లేదు వాళ్ళ కొరకు కాదు, ఇది క్యాన్సర్ నొప్పుల కొరకు మాట్లాడుతుంది. దురద కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అందులో నేల ఊసులు నేల ఉంది కదా, దాంతో తగ్గుతుంది. ఓకే, దాని తర్వాత రక్తం తగ్గే దాంట్లో మన గోధుమ గడ్డ రసం వాడుతున్నాం చూసారా మీరు? గోధుమ గడ్డ రసం వాళ్ళు ఎక్స్ట్రా సాయంత్రం మళ్ళీ స్పెషల్గా తీసుకోవచ్చు. గోధుమ గడ్డ వాళ్ళు అర్థమైందా? సో గోధుమ గడ్డ రసం తీసుకోవడం వల్ల బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. చెప్తాను ఏదమ్మా, ఒక్కసారి నెక్స్ట్ తగ్గినప్పుడు ఇప్పుడు దగ్గినప్పుడు రక్తం పడుతుంది అంటే టంగు నుంచి వచ్చే రక్తమా, గొంతు నుంచి వచ్చేదా, లేదా లంగ్స్ నుంచి వచ్చేదా అనేది ఉంటుంది లెక్క. అదే ఏదైనా ఇప్పుడు ఏ క్యాన్సర్ కానీ గుర్తుపెట్టుకోండి, ఏ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో ఉన్నా ఇదే షెడ్యూల్ మనకి బేసికల్గా. కొన్ని మార్పులు ఏంటిది, లివర్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇది వాడుకోండి, లంగ్స్ క్యాన్సర్ వాళ్ళు ఆర్టిఫిషియల్ వాడుకోండి, ఓన్లీ 1 or 2 కేసు తప్ప బేసికల్గా అందరికీ సేమ్ షెడ్యూల్. ఎందుకు సేమ్ షెడ్యూల్ వినండి బాబు వాళ్ళు. ఎందుకు సేమ్ షెడ్యూల్ అంటే క్యాన్సర్ ఏ భాగానికి వచ్చిందని బట్టి కాదు, ఏ భాగానికి వచ్చినా ఇదే షెడ్యూల్. ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? 100, 120. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన క్యాన్సర్లు దాదాపు 200 రకాలు. ఈ 200 రకాల క్యాన్సర్లలో ఏ క్యాన్సర్ కొరకు కానీ ఇదే షెడ్యూల్. ఎందుకు ఇదే షెడ్యూల్ అంటున్నామంటే మనం తీసుకునే మూలికలు కానీ ఔషధాలు కానీ మనం తిన్న తర్వాత జీర్ణమైన తర్వాత అది సప్త ధాతువులుగా మారుతుంది. మీకు తెలుసు కదా సప్త ధాతువులు అంటే 7 ధాతువులుగా మారుతుంది. తినే ఆహారము, రసము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకల మధ్యలో ఉండి పురుషుల వీర్యం, శరీర ఆర్తము చెప్పుకుంటాం కదా, సప్తాతులు అంటాం. అంటే మొదట స్టెప్ ఏంటంటే రసం. తిన్న ఆహారము దేనిగా మారుతుంది? రసంగా మారిన తర్వాత రసం కాగిన తర్వాత రక్తంలో కన్వర్ట్ అవుతుంది. అంటే మనం తినేటువంటి ఔషధాలు ఏమవుతున్నాయో అవి రసంగా మారిన తర్వాత నెక్స్ట్ దేనిగా మారుతుంది? బ్లడ్ లో కన్వర్ట్ అవుతుంది. కనుక బ్లడ్ ఎక్కడ ప్రవహిస్తుంది? శరీరంలో, బ్రెయిన్ తో సహా, బోన్ తో సహా, అంటే శరీరం అన్ని భాగాలు ప్రవహిస్తుంది. సో ఈ ఔషధ గురువు శరీరం అంతా వ్యాపించి ఎక్కడ క్యాన్సర్ కణాల్లో చంపుతుంది, టార్గెట్ చంపుతుంది. ఏది ఈ ఔషధ గురువు అవుతుందో గోమూత్రులు కానీ, పసుపులు కానీ, తర్వాత బిల్లగడ్డలు కానీ, కృష్ణ తులసి కానీ, ఇవన్నీ కూడా క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి చంపేటువంటి గురువులు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మంచి కణాలకు శక్తిని ఇచ్చేటువంటి మూలికలు ఇవన్నీ కూడా. అర్థమవుతుంది. సో దాని నెక్స్ట్ పాయింట్, వాంతులు అవుతుంటే దాని కొరకు ఫార్మా చెప్పాను మీకు నూనె అందులో. ఏది పుదీనాకుడు, తులసాకుడు, నిమ్మరసం 5 చుక్కలు లాభాలను బుగ్గలు పెట్టుకోండి, లేదా జీలకర్ర పొడి తేనెతో కలిపి నాకండి. ఏవా ఏం కావాలి ఇంటికంటే అంగట్లేదు మాట్లాడుకోవడానికి. నన్ను అడుగు చెప్తాగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి దగ్గర ఉంది కదా, తయారు చేసుకొని మంచి యోగం కోసం జీలకర్ర పొడి తేనె నాకండి. అప్పటికప్పుడే వాంతులు తగ్గిపోతాయి. చాలా సందర్భాలు మీరు ఆశ్చర్యపోతారు. వాంతులు జనరల్ వాంతులు అవుతుంటాయి కదా, అప్పటికప్పుడు వాంతులు తగ్గిపోతాయి చాలా సందర్భాలు. ఓకేనా? తేనె గారు నాకేండి నేను తేనె వరకు అవసరం ఉంటుంది. ఇప్పుడు షెడ్యూల్ వరకు అవసరం ఉంది, ఆడగానే తేనె వరకు అవసరం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 1 by 1 నోరు ఈ క్యాన్సర్ పేషెంట్గా వేడితో నోరు పలికింది అంటే చలవ చేసేది తీసుకోవాలి. పల్సర్ మజ్జిగ ఉందా, మజ్జిగ తీసుకుంటే చలవ చేస్తుంది. అట్లాగే జామాకులు ఉన్నాయి కదా, జామాకుల్ని ఒక 4 ఆకుల్ని చింపి నీళ్ళలో వేసి కషాయం చేసి తాగే మనకు గుర్తుందా? దాంతో పాటు ఏం చేస్తారంటే చల్లారిన తర్వాత ఆ కషాయం, జామాకుల కషాయాన్ని నోట్లో పక్కన పట్టుకోండి. నోరు పగిలింది కదా, ఆ పుండంతా మారిపోతుంది. ఈ విధంగా కొన్ని యోగాలని చేసుకోండి, తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏమవుతున్నారు? అందుకే వాళ్ళు చలవ చేసి ఎక్కువ తీసుకోవాలి. గోమూత్రం తగ్గించేసి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు మజ్జిగ తీసుకుంటే ఏమవుతుంది? చలవ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ గోధుమ గడ్డి ఉంది కదా, అందులో గోధుమ గడ్డి అద్భుతంగా. దాన్ని ఏమంటారంటే ఆయుర్వేదంలో ఇట్ ఇస్ గ్రీన్ బ్లడ్ అంటారు. ఆకుపచ్చని రక్తం అని పేరు దాని పేరు. ఏది? గోధుమ గడ్డికి. అంత అద్భుతంగా పనిచేస్తుంది గోధుమ గడ్డి.
వాళ్ళని కావాలంటే అడిసి తీసుకోవచ్చు, ఎక్స్రే తీసుకోవచ్చు వాళ్ళు కావాలంటే. బాబు ఎవరు మాట్లాడదు, అడిగే వాళ్ళు అడగాలి, అడిగిన వాళ్ళు వెయిట్ చేయండి కావాలన్నా ప్రశ్న. మోషన్స్లో ఏం క్యాన్సర్? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బాబు మీకు చెప్పేది ఏంటంటే, ముందు నేను చెప్పినట్టు పూర్తిగా క్లాస్ కంప్లీట్ కాదు, ఏం తినాలా ఏం తిన మొత్తం ఈ షెడ్యూల్ ప్రకారం వెళ్దాం. ఈ షెడ్యూల్ ప్రకారం చివరి దాకా వెళ్దాం. అయిపోయిన తర్వాత ఇక అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు డౌట్స్ అడగండి అంటే బ్లడ్ అంటే ఏం చేయాలి, పైల్స్కి ఏం చేయాలి అన్ని అడగడం చెప్తా క్యాన్సర్ సంబంధించి. ముందు క్లాస్ ఆపొద్దు మధ్యలో, ఓకేనా? ఎక్కడ ఆపాలి? నేను చెప్పే పాయింట్లో డౌట్ ఉంటే అడగాలి మీరు. అప్పుడు ఏమవుతుంది, క్లాస్ తొందరగా అవుతుంది, మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. డౌట్ ఒక పద్ధతి ఉంటుందని, అర్థమేనా? రైట్. చెప్ తర్వాత ఏం పాయింట్ ఉంది? క్యాన్సర్ గడ్డలకు పుండ్లకు లేపనం చేయాలి. కొందరికి, అందరికి కాదు, కొందరికి ఉంటాయి. కొందరికి గడ్డ ఉంటుంది, కొందరు బ్రెస్ట్ దగ్గర పగిలి గడ్డ పుండ అవుతుంది, లేదా గడ్డ ఉంటుంది బ్రెస్ట్ లో, లేదా పట్టుకుంటే మెడ దగ్గర గడ్డ ఉంటుంది, గడ్డలు ఉంటుంది. ఆ గడ్డల కొరకు ఏమి లోపలికి వాడే మందు ఎట్లా వాడుతున్నాం, ఇది కాకుండా బయటికి ఏం అప్లై చేయాలి. వాళ్ళ కొరకు ఏం చేస్తామంటే ఒక 5 రకాల మూలికలు మీకు ఇస్తాం, గడ్డల కట్టాన్ని ఇస్తారు. అది మీరు నూరి పెట్టుకోవచ్చు. ఏంటి అవి? ఏమున్నాయి అందులో? ఆముదం ఆకులు, ఆముదం, ఆముదం ఆకులు. తర్వాత అడవి ఆముదం, జట్రోపా అంటారా, నేపాలం అంటారా, తెలుసు కదా. ఆముదం, అడవి ఆముదం. తర్వాత ఏముంది? పసుపచ్చ పూల గన్నేరు. ఇది పసుపచ్చ పూల గన్నేరు. ఎర్రగుడు కొంత పసుపచ్చ అని ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, పసుపచ్చ ఉంటుంది. మరి పూలు ఏది? ఇది పసుపచ్చనే తెచ్చి ఇచ్చారు. ఎట్లా కొనాలి? ఆకు సన్నగా ఉంటుంది, పెరుసు ఉండదు. అదే వేరే రోజ్ కలర్ ఉంటాయి కదా, అవి దళతరి ఉంటాయి, వెడల్పుండి విరిసి ఇరిగిపోతుంది, చిటికి ఇరుగుతుంది. ఎట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్ పోతుంటే మధ్య డివైడర్ మధ్య పెట్టలే పసుపచ్చ పొడి మొత్తం ఇది. కానీ గుర్తుపెట్టుకుని ఇది పాయిజన్ అని తెలుసు కదా, గన్నేరు పాయిజన్ అంటాం కదా. ఈ పసుపచ్చ పొడి డేంజర్. గన్నేరు పప్పండి, కాయలు వస్తాయి గన్నేరు పప్పని. సో జాగ్రత్త వాడుకోవాలి. ఓకే, ఎన్ని? 3 ఏరియా: ఆముదము, అడవి ఆముదము, పసుపచ్చ పొడి గన్నేరు. తర్వాత బడానీ అంటే అడవి వేప. అడవి వేప పువ్వు కొంచెం వెరైటీ ఉంటుంది, చూస్తే అడవి తురక వేప అంటారు, అడవి వేప అంటారు, కరి వేప అంటారు, పేర్లు గుర్తుపడతారు. మీకు ఇచ్చే ప్యాకెట్లో మళ్ళీ చెప్తున్నారు, మామూలుగా మీరు అప్లికేషన్ తీసుకున్నారు కదా, అక్కడ కౌంటర్లు ఇవ్వగానే మీకు మామూలుగా మూలికల గడ్డ ఇస్తారు. ఈ గడ్డలకు సంబంధించి మీరు అడిగితేనే ఇస్తారు. అడిగితే అందరికి అవసరం లేదు కదా, వేస్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు తెచ్చండి. ఓకే, ఇది అడవి వేప. ఓకేనా? అడవి వేప. సో ఇంకేముంది, ఏం కావాలి అందులో? తిప్పతీగ. ఇక నీకు ప్యాకెట్ పెడతా, ఇంటికి చూసుకోండి. టైం పెడుతుందా తేడా? నువ్వు రీసెర్చ్ చేయవు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవలాగా ఉండదు కదా, అరే మీ ఇంటి దగ్గర ఉండదు, ఇదేనా చూపిస్తాను నీకు. సో తిప్పతీగ ఏదైనా చూపించాను మీకు నేను పక్కనే. ఇగో తిప్పతీగ 5 రకాల ఆకు. ఏంటిది? ఆముదము, అడగాముదము, అడవి వేప, పసుపచ్చ పుల్ల గన్నేరు, తిప్పతీగ. అన్ని అవి ఒక సైజు బట్టి, గడ్డ అనేది పుండు సైజు బట్టి కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి, నోపు చెట్లు, నోటాకి కొద్దిగా గోమూత్రం వేసి మెత్తగా నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ను గడ్డల మీద పెట్టాలి. పుండు ఉంటే పుండు మీద ఇంకొంచెం గోమూత్రం బురద పుయ్యాలి. నోట్లో కనుక పుండు అయితే ఇంకొంచెం గోమూత్రం వేసి ఇంకా గ్రైండ్ చేసి లిక్విడ్ లాగా చేసి నోట్లో పోసి పుక్కిన పట్టాలి. రంధ్రగడ పడుకుంటే చెయ్యి ఏలంటే అడ్డం పెట్టుకొని బయట రాకుండా జాగ్రత్తగా కాసేపు ఉండి 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్న తర్వాత ఉమ్మేసి శుభ్రంగా కడుక్కోవాలి. మింగొద్దు. ఎందుకు? అందులో గన్నేరు ఉంది. ఇక్కడ కాదు చెప్పేది, నోట్లో ఉంటే. బయట ఉంటే బయట పుండు ఉన్నా పుయ్యొచ్చు, గడ్డ ఉన్నా పెట్టచ్చు. ఓకేనా? తర్వాత ఈ 5 రకాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇది గడ్డలకు సంబంధించి. ఇంకా లోపల ఎట్లా పెడతా? లేదు, ఆ బయట చెయ్యి తాగితే పెట్టవచ్చు, చెయ్యి తాగితే పెట్టవచ్చు.
మన లోపల ఎట్లా చేయాలి? ఈ లోపల మింగద్దు కదా. మనం వాడే కలబంద ఉంది కదా, అలా గడ్డ ఉండే వాళ్ళు కలబంద డబ్బులు తినండి రోజుకు. ఎట్లాగూ 11 o'clock షెడ్యూల్లో 50 గ్రాముల కలబంద తింటున్నారు కదా, అది కాకుండా అడిషనల్గా మళ్ళీ 50 గ్రాములు వేరే తినండి పచ్చిది. ఎక్కడ శరీరంలో ఎక్కడ గడ్డలో కరిగించే గుణము దానికి ఉంది. శరీరంలో ఎక్కడ గడ్డ కరిగించే గోమూత్రం ఉంది. ఇట్లా చాలా కోరికలు ఉన్నాయి, మనకు తెలియకుండా అవి పనిచేస్తే ఉంటాయి. అర్థమైంది కదా? ఓకే. తర్వాత అడవి చెన్నగి కూడా నూనె పెట్టదు, గోమూత్రం నూనె పెట్టచ్చు. అడవి చెన్నగి కూడా పెద్ద చెన్నగి, పెంట చెన్నగి తెలుసుగా మీకు? అడవి చెన్నగా పెంట చెన్నగి తెలుసా? పెంట చెన్నగి తెలుసు మనకి. దానికి నూనె పెట్టవచ్చు. తర్వాత సీతాఫలమాకు, తులసాకులు, వేపాకులు, పసుపు, కర్పూరము ఇవన్నీ కలిపి కూడా కొంచెం నీళ్ళు చుక్కలేసి నూనె పెట్టవచ్చు పుండ్ల మీద, తొందరగా దొరుకుతాయి. ఇంకా పెట్టు. ఎట్లది? తగ్గలేదా? పెరగట్లేదు కదా. ఒకప్పుడు ఇది పెట్టి ఒకప్పుడు అది పెట్టుదండి. కలబంద డబుల్ తిను. ఇప్పుడు 50 తింటున్నారు కదా, 100 తిన్ను కాబట్టి 150 తిని. కలబంద ఎంత తిన నష్టం తొందరగా గడ్డలు కలుగుతాయి. ఓకే అమ్మా. నెక్స్ట్ మట్టి పట్టి. దీంతో పాటుగా మట్టి పట్టి కూడా వేయచ్చు. ఇది పుండ్లకు కాదు, గడ్డలు వేయచ్చు. లేదా లోపల ఇన్ఫెక్షన్ లివర్ దగ్గర కానీ, ప్రోస్టేట్ దగ్గర కానీ, గర్భాశయ దగ్గర కానీ, ఎక్కడ బయటికి కనిపించదు కదా, లోపల ఉన్న దాని పై భాగంలో దాని పైన మట్టి పట్టి వేయచ్చు. ఎట్లా చేస్తే మట్టి పట్టి తయారు చేస్తాము? ఒక కుండ తీసుకొని, కుండ అంటే మట్టి కుండ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో సగం వరకు మట్టి నింపి, మట్టి ఏ మట్టి? రాగడి మట్టి, బంక మట్టి. కుండలు చేస్తాం కదా, రాళ్ళు పుల్లలు లేకుండా శుభ్రం చేసి మట్టి సగం వరకు అందులో నింపి, అది మురిగేంత వరకు నీళ్లు పోసి ఒక 3 రోజులు నానబెట్టి, ఇక 4వ రోజు నుండి రోజు గుప్పెడ 2 గుప్పెడల మట్టి తీసుకొని పచ్చి మట్టి ఒక గిన్నెలు వేసి అందులో ఇంత కలబంద, 50 గ్రాముల కలబంద, తర్వాత ఇంత పసుపు, ఇంత ఆవు పేడ, అట్లా గోశాల వెళ్తారు కదా గోమూత్రం కోసం పేడ చేసుకోండి, ఆవు పేడ, ఇవన్నీ కలిపి, ఇది పసుపు 2 చెంచాల పసుపు, ఇవన్నీ కలిపి పిసకడానికి సరిపడా గోమూత్రం, నీళ్లు కాదు, వాటర్ కూడా ఏమైనా గోమూత్రం వేసి మెత్తగా పిసికి దాన్ని ఒక పీట మీద కాటన్ క్లాత్ వేసి 1 ఇంచు మందము పట్టి వస్తాను. 1 ఇంచు మందం పట్టిలాగా వచ్చి క్లాత్ మీద, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాని మీద వేసేయండి. వేస్తే ఏమవుతుంది? 2 పొరల మధ్యలో పట్టి ఉంటుంది. ఆ మట్టి పట్టిని బ్రెస్ట్ దగ్గర లేదా గొంతు దగ్గర, మెడ దగ్గర, ఎక్కడ గడ్డలు అక్కడ, లేదా లివర్ లోపల ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కదా, ఉండే ప్రాంతం తెలుసు కదా, ఆ లివర్ పాయింట్ ఇక్కడ, లేకుంటే ప్రోస్టేట్ గర్భసంచి దగ్గర, లేదా కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ డ్యామేజ్ అయిందనుకో, ఎక్కడ కిడ్నీ ఎక్కడ మన దగ్గర ఉంటుంది? బ్యాక్ సైడ్ కదా. బోర్లో పడుకోబెట్టినప్పుడు 2 పట్టీలు చేసి, ఈ కిడ్నీ కోటి తయారు చేసి వేసి దాని మీద దుప్పటి కప్పుకొని పడుకోవాలి. దుప్పటి ఎక్కడ ఏ పాటు మీద మట్టి పట్టి వేస్తే ఆ పాటు దుప్పటి కప్పుకొని పడుకోవాలి. ఎంతసేపు? ఒక అరగంట పాటు. అది రాసే మీకు క్లియర్గా. పడుకున్నాక తర్వాత దుప్పటి తీసేసి ఆ మట్టి పట్టి తీసేసి ఆ మట్టి పట్టేసి గుంట కడిగి ఎండేసేయండి. సాయంత్రమా మళ్ళా తెల్లవారా ఎప్పుడు మళ్ళీ చేయాలనుకున్నా మళ్ళీ ఫ్రెష్ మట్టి కుండ నుంచి తీసుకోవాలి. మళ్ళీ కలబంద, మళ్ళీ పసుపు, మళ్ళీ ఆవు పేడ, మళ్ళీ ఆవు ముద్ద. కుండలో రోజు 1 గ్లాసు నీళ్లు పోస్తూ ఉండండి. ఎందువల్ల? తడి మెయింటైన్ కావాలి కదా, మా ఇంటికి ఒక తడి మెయింటైన్ కావాలి కదా, రోజు గ్లాసు నీళ్లు పోస్తూ ఉండండి. ఇప్పుడు తడిగా ఉంటుంది. ఆ విధంగా రోజు మట్టి పట్టి వేయొచ్చు. ఓకేనా? ఎందుకు చెప్తున్నారంటే, ఒకప్పుడు మా నాన్నగారికి గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు మా గురుగారు 10 నెలలకి తెచ్చినటువంటి యోగం నాకు గుర్తుంది ఇప్పటికి. అదే నాన్న మెయింటైన్ చేశాను. ఓకేనా? ఎక్కువ బయట వేయడం, లోపలికి ఎట్లా వేయలేదు. లోపలికి ఎట్లా కలబంద ఉంది, ఇవన్నీ ఉండే పసుపు ఉన్నది, ఇవన్నీ తింటున్నాం కదా, గోమూత్రం ఉంది, అంతా కరిగిపోతుంది. ఈ లోకం మనం బయట చూడి చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చెప్పండి. వేయచ్చు, నష్టమైతే ఏం లేదు, మనకు పోయేది ఉంది, మనకు వేయడం నష్టమైతే ఏం లేదు కదా. నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే ప్రాణాయామ, తర్వాత ధ్యానము, తర్వాత అగ్నిహోత్రం, ఎవరు ఉన్నాయి కదా. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, ఎన్ని మార్గాల ద్వారా మన ద్వారా క్యాన్సర్ను మనం తరిమి కొట్టవచ్చు.
క్యాన్సర్ నుంచి బయటపడే కొరకు ఎన్ని మార్గాలు ఉన్నాయో ఉన్న వాటిలో ద బెస్ట్ ఫార్ములాస్ మనకున్న సమయంలో అవన్నీ మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా? ఏం చేస్తున్నాము? రెండు. ఒకటేమో మన బాడీ ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాం. ఇమ్యూనిటీ అంటే బాడీ యొక్క వ్యాధి నిరోధశక్తి పెంచుతున్నాము. మరోవైపేమో క్యాన్సర్ కణాల మీద అటాక్ చేసి వాటిని చంపుతున్నాం. అర్థమవుతుంది కదా? రకరకాల ఆహారం ద్వారా కూడా మారుస్తున్నాం. ఆహారం ద్వారా ఏం చేస్తాం మనం అంటే క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా మనకు మాత్రమే ఆహారంగా పనిచేసే ఆహారం ఇస్తామంటే చెప్పుకుంటా తర్వాత స్టెప్లో. ఈ విధంగా ఆహారం ద్వారా అంటే పథ్యం ద్వారా మూలికల ద్వారా చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ప్రాణాయామ ధ్యానం వీటి ద్వారా ఏం చేస్తున్నాం మనము? ప్రాణాయామం ఏం చేస్తాం మనము? మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతాం. రోగం ఎందుకు వస్తుందాయా? అంతే కదా. ఒక ఇంటి నలుగురు ఉన్నారు, ఇద్దరికి జనమైంది జ్వరం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు. అదే వాతావరణం, అదే కుటుంబం కదా. ఎందుకు వాళ్ళకు ఇక్కడ ఎందుకు రాలేదు? వాళ్ళ ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఇమ్యూనిటీ లేదు. అంతే కదా కారణం. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. వెరీ సింపుల్ ఫార్ములా. మీరు కోవిడ్ వచ్చింది, అందరికి ఎఫెక్ట్ కావట్లేదు, కొందరికి అవుతుంది. కొందరికి ఎందుకు కావట్లేదు? వెరీ సింపుల్. తెలుస్తుంది కదా ఇమ్యూనిటీ. మనం ఏం చేయకపోయినా ఇక్కడ పరిగెత్తడం కాదు, నిలబడి మనం దాని ఇమ్యూనిటీ పెంచుకోవాలి. మనం ఎట్లా పెంచుకోవాలా? ఇప్పుడు చెప్తున్నాం. ఏంటది? ప్రాణాయామం. ప్రాణాయామం ఏమవుతుంది? నీకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఏం ప్రాణాయామం చేయాలి? ప్రాణాయామం చాలా ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ప్రాణాయామం, ఇప్పుడు సుఖ ప్రాణాయామం ఉంది, నాడు శుద్ధి ప్రాణాయామం ఉంది, రకరకాలు ఉన్నాయి. అందులో మనం చెప్పుకో ప్రాణాయామం ఏంటంటే స్వామి రామ్దేవ్ బాబా గారు ఈ ప్రపంచానికి ప్రచారం చేస్తున్నటువంటి ప్రాణాయామం ముఖ్యమైనది. అందరూ చేయవచ్చు సులభంగా, చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామం. మనం అందరం చేద్దాం. పేషెంట్ మీరు నేర్చుకోండి, మీ పేషెంట్తో చేయించండి, పెద్ద కష్టమే కాదు. నేను చేసి చూపిస్తాను కొద్దిసేపు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీతో చేయిస్తాను. ఓకేనా? ఎట్లా చేస్తామంటే కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడముక్కు ద్వారా గాలి పీలుస్తాం నెమ్మదిగా. ఆ ఎడముకి పీల్చిన గాలిని ఎడముక్కు మూసి కుడిముక్కు ద్వారా వదులుతాం నెమ్మదిగా. వదిలిన ముక్కు నుంచి మళ్ళీ పీల్చాలి. పీల్చినాక ముక్కు మార్చాలి, ఎడమ నుంచి వదలాలి. వదిలిన ముక్కు నుంచి మళ్ళీ పీల్చాలి. పీల్చినాక ముక్కు మార్చాలి, కుడి నుంచి వదలాలి, పీల్చాలి. పీల్చినాక ముక్కు మార్చాలి. గుర్తుపెట్టుకోండి, టెక్నిక్ ఏంటంటే ఏ ముక్కు రంధ్రం ద్వారా అయితే గాలి వదిలేస్తున్నావో దాని నుంచి మళ్ళీ పీల్చాలి. పీల్చినాక ముక్కు మార్చాలి, ఎడ నుంచి వదలాలి, పీల్చాలి. ఓకేనా? ఇంత పీల్చినాక ఆపడం ఏం లేదు, వదిలినాక ఆపుడు అంటే కుంభకు శూన్యకారంతో లేవు. ముక్కు మార్చడం కొరకు పట్టే సమయం తప్ప ప్రత్యేకంగా శ్వాస ఆపాల్సిన అవసరం లేదు. ఒకటే కండిషన్ ఏంటంటే నెమ్మదిగా పీల్చాలా, స్లోగా నిదానంగా పీల్చాలి, నెమ్మదిగా వదలాలి. ఓకేనా? ఎంత సమయం అయితే పీలుస్తున్నామో అంత సమయం వదలాలి, ఎంత సమయం వదులుతున్నామో అంతసేపు పీల్చాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ఉండాలి, స్లోగా ఉండాలి, నిండుగా నింపుకోవాలి, పూర్తి నింపాలి, పూర్తిగా ఖాళీ చేయాలి. అర్థమైంది కదా? సింపుల్ టెక్నిక్ అది. చేద్దాం అందరం. ఒక నిమిషం చేద్దామా అయ్యా? ఒక నిమిషం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇది తర్వాత. అవన్నీ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎవరైనా కానీ ఈ ప్రాణాయామం చేయాల్సిందే. చేయగలిగితే చేయిద్దాం, చేయలేకుండా అసలు మన కాన్షియస్ లేకుండా ఏం చేయలేం. కానీ కాన్షియస్ ఉన్నంత వరకు మనం చేయవచ్చు కదా, చేయించండి. చేద్దాం అందరం. కుడి చేయి తీసుకోండి, ఎడమ చేయి కాదు, కుడి చేయి. అన్నం చేయి, అన్నం ఎంత తింటారు? ఓకే, తీసుకోండి. కుడి ముక్కు రంధ్రాన్ని పోయండి, ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చండి. అందరూ చేయండి, తప్పేమైందిలో నిలబడాలి కూడా చేయవచ్చు. పీల్చిన తర్వాత ఎడమకు మూసి ఆ పీల్చిన గాలి కుడి నుంచి వదలండి నెమ్మదిగా. వదిలిన ముక్కు నుంచి పీల్చండి, పీల్చిన ముక్కు మార్చండి, ఎడమ నుంచి వదలండి, నెమ్మదిగా వదలాలా, నిదానంగా వదలాలా, పూర్తిగా వదలాలా. వదిలిన ముక్కు మరి పీల్చండి, నెమ్మదిగా నిదానంగా పూర్తిగా పీల్చాలి. పీల్చినాక ముక్కు మార్చండి, కుడి నుంచి వదలండి, వదిలిన ముక్కు నుంచి పీల్చండి. అట్లాగే కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. నిటారు కూర్చోండి. నిండుగా పీల్చుకోవాలి, పూర్తిగా వదిలేయాలి. స్లోగా పీల్చాలి, స్లోగా వదలాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ఉండాలి. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. చేస్తున్నాం అన్నిటి. అవన్నీ అడగండి, నన్ను ఈ క్లాస్ కాగానే అడగండి, ఇక్కడనే ఉంటాను నేను.
నేను చెప్పడం అయిపోయింది, అంత అయిపోయింది అన్నప్పుడు అడగండి. ఏమైనా కష్టం ఉందా? ఏం కష్టం లేదు. ఇది చేయడం చెప్పండి. ఎంతమందికి కరెక్ట్ ఉంది ఆ ముక్కు? ఇలా సగం మంది కరెక్ట్ లేదు. నీకు తెలుసు, నువ్వు బయటపడి బయటపడలేక అవునా కాదా? సగం మంది ముక్కు బ్లాక్ ఏమి ఉండదు. ఏం పర్లేదు, ప్రకృతి ధర్మం అది. ఎప్పుడు కూడా ఒక ముక్కు బ్లాక్ ఉంటుంది, ఒక ముక్కు క్లియర్ ఉంటుంది. ఫర్ ఎవరీ 45 minutes ఒక్కసారి మారుతూ ఉంటుంది. కాసేపు కుడి ముక్కు ఫ్రీ ఉంటుంది, తర్వాత ఎడమ ముక్కు ఫ్రీ ఉంటుంది. అది పెద్ద సైన్స్ దాని వెనక ఉంది. అంటే కాసేపు ఎడమ వైపు శక్తి ప్రసాదం జరుగుతుంది, తర్వాత ప్రాణశక్తి రైట్ జరుగుతుంటుంది. ఇది ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుండాలి. ఓ తల్లి మాట్లాడతామా, దీన్ని ఈడనాడి అంటారు, దీన్ని పింగళ నాడి అంటారు. పింగళ అంటే దీన్ని సూర్యనాడి అంటారు, దీన్ని చంద్రనాడి అంటారు. ఎడమది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. అంటే ఎప్పుడు కూడా కుడి ముక్కు నుంచి ఏమో సూర్యుడు వేడి నడుస్తుంటది, ఎడముకు నుంచి ఏమో చలి నడుస్తుంటది. మన శరీరం మన బ్యాటరీస్ ఏసీ లాగానే ఆటో అన్నమాట. మన బాడీలో వేడి తగ్గింది అనుకో, ఈ ఇంజన్ ఆఫ్ అయ్యి ఇంజన్ ఆన్ అవుతుంది, అంటే హీట్ డెవలప్ అవుతుంది. ఈ హీట్ ఎక్కువైపోతుంది అనుకో, వెంటనే ఈ ఇంజన్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఇంజన్ ఆన్ అవుతుంది. ఇది నీకు తెలియదు, నాకు తెలియదు, బాగుంది పెట్టి నడుస్తూ ఉంది. ఎప్పుడు బ్యాలెన్స్ ఉంది. అందువరకు మనం ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటాం, కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాం. చలి ఉన్నా చలికాలం కూడా బాగానే ఉంటాం, ఎండాకాలం బాగానే ఉంటాం. అంటే ఆటో ఇంజన్ మనది అనమాట. ప్రపంచంలో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త ఇలాంటి విషయం కనుక్కోలేదు. కనుక్కున్నాడా? ఎవరు కనుక్కోలే. అందులో తెలుసుకోవడానికి ఇంకా అర్థమవుతుంది ఎవరికి. అందులో ఏముందో ఈ రోజుకి అర్థమవుతలేదు. కొన్నేళ్ళ కింద ఒక ఆయన కనుక్కున్నాడు. అప్పుడు నేను కనుక్కున్నా. ఏం కనుక్కున్నావా అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి. ఏం కనుక్కున్నావా అంటే గుండెపోటుకు రాకుండా భగవంతుడు అడవిని పెట్టాడు. ఎట్లా కనుక్కున్నావా అంటే వాడికి 100% బ్లాక్ అయిపోయింది, గుండెకు రక్తం మొత్తం ఆగిపోయి కొరనే ఆర్టరీస్ ఉంటాయి కదా, కొరనే ఆర్టరీ పూర్తిగా బ్లాక్ అయిపోయి 100% అయిపోయినా బతికిండు. వాడు ఎందుకు బతికిండా నేను పరిశోధన చేసిన, కొన్నేళ్ళు పరిశోధన చేసి తెలిసిందంటే భగవంతుడు కొలాటరల్ ఆర్టరీస్ అని పెట్టాడు. ఏంటది? కొలాటరల్ ఆర్టరీస్ అని పెట్టాడు. ఏంటంటే మన కారు కనుక పోతే దానిలో పంక్చర్ అయితే ఏం చేస్తాం మనము? స్టెఫినీ ఉంది కదా, అట్లా ఇంకో స్టెఫినీ పెట్టిండు. ఏంటి ఆ స్టెఫినీ అంటే గుండెకు రక్తం సరఫరా చేసే కొరనరీ ఆర్టరీస్ కనుక మూసుకపోతే భవిష్యత్తులో ఇంకొక నాలుగు ఓపెన్ అయ్యే విధంగా ఏర్పడకుండా పెట్టిండు దేవుడు. అది క్లోజ్ గా టక్కుని ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా మంది గుండెపోటు వచ్చిన తర్వాత బ్లాక్స్ 100% బ్లాక్ అని బతుకుతారు. ఎవరికి అర్థం కాదు ఏ సైడ్ నుంచి వాడు కనుక్కున్నది ఏంటంటే అది మూసుకుపోగానే వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. అంటే బైపాస్ సైడ్ నుంచి ఇంకో నాళాలు ఉంటాయి అనమాట. అది క్లోజ్ కాగా టక్కుని ఓపెన్ అయిపోతుంది, రక్తం ఇది నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఏమంటే కొలాటరల్ ఆర్టరీస్ అంటారు. ఇది కనుక్కున్నది వాళ్ళు ఓపెన్ వచ్చింది, కానీ భగవంతుడు ఆల్రెడీ పెట్టిండేది. మరి ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? కొన్ని నియమాలు ఉన్నాయి. మనం నాన్ వెజ్ మామూలుగా తిన్నాం. మనం ప్రపంచం మొత్తంలో 100లో చనిపోయే వాళ్ళు 60 మంది మన వాళ్ళే గుండెలో చనిపోవాలి. భారతదేశం నంబర్ 1 ఉంది, పతాకంలో ఉంది, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం మనం. దేంట్లో? గుండె కొట్టాల్లో. ప్రపంచంలో చనిపోయే ప్రతి 100 మందిలో మనం గ్రేట్. ఎంతమంది ఉన్నాం? ఎందుకున్నామంటే పొద్దున్న లేస్తే మాంసాహారం తప్పితే కథలే మనకి ఎందుకు ఎప్పుడు కానీ మనలో పోతే మన బయటికి రాదు, మనలో బట్టలు బయటికి. నేను చెప్తున్నానంటే భగవంతుడు అన్ని రకాల మార్గాలు మనలో పెట్టాడు. మనం మిస్యూజ్ చేస్తాం, దుర్వినియోగం చేసుకుంటాం దాన్ని. అర్థమవుతుంది కదా. సో ఎక్కడ మనం చెప్పిప్పుడు ప్రాణాయామ దగ్గర ఉన్నాం. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కేవలం ప్రాణాయామంతో బీపీ తగ్గించుకోవచ్చు, కేవలం ప్రాణాయామంతో ఆస్తమా తగ్గించుకోవచ్చు, కేవలం ప్రాణాయామంతో ఎన్నెన్నో వ్యాధి తగ్గించుకోవచ్చు. నేను ఒక తల్లి చెప్తా ఉంది, అది వేలుగు రమణాశ్రమంలో ఈ క్లాస్ చెప్తా ఉంటే అంటే స్వామి దగ్గర సేవకులు వాళ్ళందరూ ప్రాణాయామంతో ఇన్ని ఉపయోగాలు చెప్తుంటే వెంటనే నిలబడి వాళ్ళంతా డాక్టర్స్ ఫ్యామిలీ. మా కుటుంబం అంతా డాక్టర్, కొడుకు డాక్టర్ పెట్టి అందరు డాక్టర్లే. నా లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి, పాడైపోయినాయి, దీన్ని లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు, లంగ్స్ మార్చాలన్నారు, గట్టి హార్ట్ అయిపోయినాయి అన్నారు. నేను ఏం చేయలేదు, స్వామి దగ్గరికి ఇక్కడ ఉన్నారు. నేను రోజు ప్రాణాయామం చేసుకుంటా సార్, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది. మా డాక్టర్స్ పరిస్థితి ఎట్లా బతుకున్న ఉంటారు చేసి ఇదేంటి నీకు 70% బాగా అయిపోయినాయి, ఎట్లా బాగా అయిపోయినా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే నేను రోజు ప్రాణాయామం చేసుకుంటాను. జస్ట్ ప్రాణాయామంతో అన్నం ప్రాణాయామం చేసుకుంటే రోజు అరగంట ప్రాణాయామం చేస్తానండి, లంగ్స్ బాగా అయిపోయింది. అంటే లంగ్స్ మార్చాల్సిన స్థితిలో హార్ట్ నేపిన కూడా బాగా అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే నేను చెప్పదలుచుకున్నా అంటే ఏదైతే మనం ఒక పని చేస్తామో ఆ పని చేసినప్పుడు ఒక ఫలితం కొరకు మనం చేస్తాము, అవునా? కానీ మనకు వచ్చే ఒక ఫలితం కాదు, దాని చుట్టూ బోర్డని ఫలితం మనకు ఉంటే అని చెప్తున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ప్రాణాయామం చేస్తున్నామంటే మన శరీరంలో మన బాడీ మన లోపల వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు చేసేందుకు మనం చేస్తున్నాం. మనం ఇక్కడ ఏం ప్రాణాయామం? అది అన్నం విలోమం. కానీ దాంతో బీపీ నార్మల్ అవుతుంది, షుగర్ నార్మల్ అవుతుంది, గుండె జబ్బులు మందుకు పనిచేస్తుంది, ఆస్తమా వల్ల బాగా పనిచేస్తుంది,
తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యం తెలుసు కదా, కొన్ని వందల రకాల ఉపయోగం మనకు ఉంది. ఓకేనా? సో ఇది ప్రాణాయామం సంబంధించి చేస్తారు కదా గురుగారు. ఇది పొట్ట ముందుకి వెనక్కి అంటారు కదా, అది కపాలభాతి. చెప్పండి ఇక్కడ దీనికి అవసరం లేదండి. అవసరం లేదు, అంటే ఉన్నాయి చాలా ఉన్నాయి. చెప్పడం మన టైం ఎక్కడ ఉంది చేయడానికి అక్కడ లేదు. వీలున్న వాళ్ళు అవకాశం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు. కానీ ఉన్నదాన్ని డబ్బేసి చూసి మన సెలెక్ట్ పెట్టాం మనం, ఒకటి ఆడొకటి తీసుకెళ్ళి పెట్టాం అందులో విలువ. దాని తర్వాత ఏముంది? ధ్యానం లేదా? ఎందుకు వదిలేశారు మీరు? ఎందుకు వదిలేశారు? అక్కర్లేదు, నేను మర్చిపోతాను అనుకున్నారు మీరు. దాటేసి అయిపోయింది, నా చేతిలో పేపర్ లేదు కానీ గురించి మర్చిపోయినట్టున్నారా? లేదు లేదు. తర్వాత అగ్నిహోత్రం చేయాలి ఉదయం సార్ చెప్పుకున్నాం కదా, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ధ్యానం చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ప్రతిరోజు చేయాలి, అందరూ చేయాలి. ఎందువల్ల చేయాలనుకున్నాం మనం? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ మన లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ధ్యానం కూడా చేస్తున్నాం. ధ్యానం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది, ముఖ్యంగా ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాకేమీ కాదు, వాళ్ళు కూడా నాకు చెప్పడానికి సరిపోతాను, చెప్పడానికి నాకేమి కాదు, నేను బతికిరుతాను అన్నట్టు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధ్యానం వల్ల. చేద్దామా ధ్యానం? కొద్దిసేపు చేద్దాం, నేను భయపడకండి, కొద్దిసేపు ఫ్యూ మినిట్స్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అంతే.